థర్డ్ ఐ, మూడవ కన్ను, జ్ఞాననేత్రం అని తరచుగా ఆధ్యాత్మికతలోని పదాలు వింటుంటాం కదండి. అసలు థర్డ్ ఐ అంటే ఏంటో తెలుసుకుందాం. మన 2 కళ్ళల్లాగా భ్రూమధ్యంలో ఒక కన్ను ఉంటుంది. మనం ఎక్కువ సాధనలు చేస్తుంటే ఆ కన్ను ఓపెన్ చేయాలి. చేస్తే అద్భుతాలు చూడొచ్చు, అద్భుతాలు జరుగుతాయని అంటుంటారు కదండి. అసలు ఏమాత్రం కాదండి. అసలు థర్డ్ ఐ అనేది మన ఎక్స్టర్నల్ బాడీ అంటే మన బాహ్య శరీరానికి లేకపోతే మన బాహ్య నేత్రాల్లాగా ఉండే కన్ను ఏమాత్రం కాదండి. అదేంటంటే గనక ఇంటర్నల్‌గా మన సూక్ష్మ శరీరానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఇంద్రియం, ఒక సెన్సార్ లాంటిదనమాట. అది ప్రకృతిలో ఉండే అద్భుతాల్ని చూపిస్తుంది. దాన్ని అందరూ చూడగలరు. దాన్ని ఓపెన్ చెయ్యాలి అని అంటుంటారు కదా! ఓపెన్ చెయ్యాలంటూ ఏముండదండి. అది ఎప్పుడూ ఓపెన్‌లా ఉంటది. కాకపోతే మనం మనుషులం కదండీ! మనం చేసే తప్పుల వల్ల, మనం చేసే కర్మల వల్ల, మన జీవన విధానము, మన అజ్ఞానంలో కూరుకుపోవడం వల్ల దాన్ని మనం అనుభూతి చెందలేకపోతుంటాం. ఇలాంటి మలినాలన్నీ మనకుంటాయి కాబట్టి ఆ దివ్య నేత్రం పైన కొన్ని లేయర్స్ లాగా ఫామ్ అయిపోయాయి. ఆ లేయర్స్‌ని మనం తొలగించుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దాన్ని అనుభూతి చెందగలుగుతాం. అది మనకి ప్రకృతి ఒక అద్భుతమైన బహుమతిగా అందిస్తుందనమాట. ఆ లేయర్స్‌ని మనం తొలగించుకోవాలి ఎలా అంటే గనక మనం చేసే పనులు మనస, వాచ, కర్మన ఉంటాయి కదండీ. అంటే అనుకున్నదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి ఉంటుంది. అలా ఉండకూడదు. ఆ 3 మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య, ఆలస్యాలు ఉంటాయి కదండీ. అవన్నీ తొలగించుకోవాలి. నెక్స్ట్ మన వల్ల 10 మంది బాగుపడాలి. 10 మందికి మంచి జరగాలి. 10 మందికి సేవ చేయగలగాలి. వాళ్ళ మంచి కోరుకోగలగాలి. ప్రకృతికి ఏదో విధంగా సహాయం చేయగలగాలి. ఇలాంటి దివ్య లక్షణాలన్నీ మనం అలవరుచుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రకృతి మనకి ఆ బహుమతిని అందిస్తుంది. ఏ పాటి చిన్న సాధనైనా గొప్ప రిజల్టే వచ్చి మనకి ఈ దివ్య నేత్రం అనేది అనుభూతి చెందేలా చేస్తుందనమాట. అంతేగాని ఏదో యూట్యూబ్‌లో చూపించినట్టో, ఎవరో చెప్పినట్టో ఏవేవో సాధనలు చేసేసాను. లేదంటే గనక అవేవో క్రిస్టల్సో, ఉప్పు నీటితో స్నానాలో లేకపోతే ఏదో గురువు దగ్గరికెళ్ళి ఓపెన్ చేయించుకుంటానంటే ఏమీ జరగదు. తాళం ఓపెన్ చేయాలంటే తాళం చెవి ఉండే తీరాలే కదండీ! ఇది కూడా అలాంటిదే. ఏది ఈజీగా రాదు, తొందరగా రాదు. ప్రతిదానికి టైం పడతది. కష్టం కూడా మనం పడి తీరాల్సిందే. అద్భుతాల్ని చూడొచ్చు, అద్భుతాల్ని అనుభూతి చెందొచ్చని మనకి దొరికే బుక్స్‌లోని లేకపోతే సోర్సెస్‌లోని కన్ను రూపంలో చూపించడం జరిగింది. నిజానికి బాహ్య దేహానికి సంబంధించింది ఏమాత్రం కాదండి. ఇంకా సాధన విషయానికొస్తే గనక ఇందాకల చెప్పిన క్వాలిటీస్ అనేవి మనలో పెంచుకుంటూ ప్రతిరోజు నియమం తప్పకుండా ధ్యానం కొన్ని నిమిషాలను పెట్టుకొని చేసుకుంటున్నట్లయితే ఎనర్జీ జనరేట్ అయ్యి తొందరగా యాక్టివేట్ అవుతుందనమాట ఆ దివ్యచక్షు అనేది. ఇప్పుడు ఇక్కడ ధ్యానంలోని ఏంటంటే గనక మనము ఎప్పుడైతే బాడీని నిటారుగా పెట్టి, తల నిటారుగా పెట్టి మెడిటేషన్ చేస్తామో అప్పుడు మన స్పైన్‌లో ఉండే మేరుద్రవము, బ్రెయిన్‌లో ఉండే మస్తిష్క ద్రవం కలిపి మస్తిష్క మేరుద్రవం కింద మారుతుంది. మారి అది ఎనర్జీ అనేది జనరేట్ అయ్యి బ్రెయిన్‌లోని ఒక ఎనర్జీ సెంటర్‌కెళ్ళి యాక్టివేట్ అవుతుందనమాట. ఎప్పుడైతే అక్కడ ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అయిందో ఒక వెలుగులాగా వెలుగుతుందనమాట. ఆ వెలుగుని మన దివ్య నేత్రము, దివ్య చక్షువు అని కూడా అంటుంటారనమాట. మీరు ఏ సాధనైనా చేయండి. యోగమో, ధ్యానమో లేకపోతే మంత్ర చాంటింగో ఏదైనా చేయనివ్వండి. ఏది చేసినా భగవంతుడి కోసం చెయ్యండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. అంతేగాని ఏవో అయిపోవాలి, ఏదో చేసేయాలి, నాకేదో వచ్చేస్తదని మాత్రం చేస్తే అది వృధా ప్రయత్నము. అవి ఎప్పటికీ జరగవు. అవి శాశ్వతమైనవి కావు. జరగవు కూడా.